బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. గత 5 ఏళ్లలో కొంతమంది అధికారుల వైఖరి తనను బాధించిందని తెలిపారు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పలుమార్లు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో తనతో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మరోమారు శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్లతో సమావేశం అవుతానని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సున్నితంగా హెచ్చరించారా? బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందుబాటులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవడం జరిగింది. సమావేశం సందర్భంలో కూడా ఆయన గత 5 సంవత్సరాలుగా పరిపాలన తీరు, అలాగే గత 5 సంవత్సరాల ఆర్థిక శాఖ, అలాగే మిగిలిన శాఖలకు సంబంధించి కూడా అధికారుల నుంచి కొంత వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు పట్ల ఒకసారి ఆత్మ సమీక్ష చేసుకోవాలని చెప్పి చంద్రబాబు చాలా సున్నితంగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాను అనేక సందర్భాల్లో సీఎంగా చేశాను, చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, చాలా మంది వ్యక్తుల దగ్గర నేర్చుకున్న పరిస్థితి. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఐఏఎస్ కూడా బాగోలేదు. పైగా తనతో వ్యవహరించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పి తాను కలలో కూడా ఊహించలేదు. ఇది సరైన విధానం కాదు, ఇట్లాంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే త్వరలో తాను అన్ని శాఖలకు సంబంధించి కూడా ప్రతి శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తానని చెప్పి కూడా చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకైతే చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు మార్చుకోవాలని చెప్పి కూడా ఆయన ఒక రకమైన హెచ్చరికను అయితే జారీ చేశారు. శివ, అలాగే శాఖల వారీగా మళ్ళీ అందరినీ కూడా విడివిడిగా కలుస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. సో అక్కడ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా లోతుగా విశ్లేషణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా తెప్పించుకునే పనిలో చంద్రబాబు అండ్ టీం ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి ఎవరైతే కార్యదర్శిగా నియమించిన ముద్దాడ రవిచంద్రతో పాటు మరికొంతమంది అధికారులు కూడా పూర్తి స్థాయి నివేదికల్ని తయారు చేసి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. అన్ని శాఖలకు సంబంధించి కూడా గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు, ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అన్ని శాఖల నుంచి కూడా నివేదిక తెప్పించుకుంటారు. ప్రధానంగా రెవెన్యూ, హోం శాఖలకు సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా నిధులు విడుదల చేసినట్లు కూడా ఇప్పటికే ఫిర్యాదులు రావడం జరిగింది. హోంశాఖకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా బదిలీ చేయటం, ఇష్టానుసారంగా ఒత్తిడి చేయటం, రకరకాల ప్రయోగాలు చేసినట్టు కూడా గుర్తించారు. సో ఈ 2-3 శాఖలకు సంబంధించిన అధికారులపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే అది సమీక్ష తర్వాత తీసుకుంటారా, ఈ లోపలే ఖచ్చితంగా అంతా మార్పులు చేర్పులు చేసిన తర్వాత సమీక్ష నిర్వహిస్తారా అనేది అయితే ప్రస్తుతం కొంత ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.